రిటైర్డ్ సంఘం జిల్లా అధ్యక్షుడిని బి వీరావు నా పేరు. నేను రిటైర్డ్ అయ్యి 2006లో రిటైర్డ్ అయ్యా. ఇప్పటి వరకు కూడా ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. వీళ్ళు దొంగగా వచ్చి ఒక ఆయన 130 గజాలు, ఒక ఆయన 220 గజాలు తల్లి పేరు భార్య పేరు చేసి మాకు లేకుండా చేయాలని యూనియన్ని రిటైర్డ్ సంఘాన్ని కూడా బయటికి పంపాలి, ఈ ముసలోళ్ళు ఎందుకు ఇక్కడ అనేది వాళ్ళ ఉద్దేశం. ఆయన ఏంటంటే ₹1 కోటి అప్పు పెట్టినట్టు ఆ యూనియన్కి. వీళ్ళందరికీ కూడా తెలుసు, ఎప్పుడూ ₹1 పెట్టల అజయ్ కుమార్ అనేవాడు, ₹1 పెట్టలే యూనియన్కి. నేను ₹1 పెట్టా, ఒక నాయకుల దగ్గర చెప్తాడు వెళ్ళి నేను ₹1 పెట్టాను, నా డబ్బులు నాకు రావాలి అని డిమాండ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోతే ఉన్నాయంటే ₹1 పెట్టాడట. ఆయన ₹1 ఎప్పుడు పెట్టిండు మీకు ఎవరికైనా తెలుసా? మన యూనియన్ సభ్యుడు కాదు అప్పుడు. దాన్ని దందా చేసి ఇప్పుడు పాండవ గారు చెప్పినట్టు కూతురు పేరు తర్వాత తండ్రి పేరు ఇటు చేసి అన్ని రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాడిని ఇక్కడ ఆఫీసులో కూడా వాడు ఏదో లేదు, అసలు ఏం సంబంధం లేదు, ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక యూనియన్గా అది రిజిస్ట్రేషన్ చేసుకొని నాయకులను కూడా మాయ చేస్తున్నాడు. అలాంటి వాడిని ఇక్కడ నుంచి బయటకు పంపాలని, వాడిని అరెస్ట్ చేయాలని మా రిటైర్డ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అలాగనే ఎల్ఆర్కే రావు నాకు ఆయన ఉండు, ఆయన కూడా అంతే ఈ యూనియన్కి ఫస్ట్లో ఉన్నారు. తర్వాత నాశనం చేసి బయటికి పోయి ఈ నాయకులు ఇప్పుడు మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ 4-5 సంవత్సరాల నుంచి యూనియన్ ఆఫీసులు వీళ్ళని తరిమి కొట్టాలని ఉద్యోగంతో వాళ్ళ నాయకుల దగ్గర పోయి అటు ఇటు తిరుగుకుంటా మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నాం. ఆ ద్రోహిని కూడా అరెస్ట్ చేసి బయటికి పంపాలని మేము మరీ మా యూనియన్ తరఫున నేను కోరుతున్నాను.